జిల్లా మారేడుమిల్లి అభయారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు రంపచోడవరానికి రానున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ పోలీసు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. హెలీప్యాడ్ కూడా సిద్ధం చేస్తున్నారు. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి ఇక్కడ హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పటికే మారేడుమిల్లికి సంబంధించి 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈరోజు లొంగిపోయిన మావోయిస్టులను కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం ఉంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో ఈరోజు లొంగిపోయిన మావోయిస్టులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు హరీష్ కుమార్ గుప్తా పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అంటే అల్లూరు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లి అభయారణ్యంలోనే వరుసగా 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతగా ఉన్న హెడ్మాతో పాటు ఆయన సతీమణి రాజే, అదేవిధంగా టెక్ శంకర్ కూడా మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ ఈరోజు డీజీపీ పర్యటన ఖరారైంది. మీడియా ముందు కూడా మావోయిస్టులను అంటే చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. వాళ్ళని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసులు డీజీపీ పర్యటన కోసం ప్రత్యేక హెలీప్యాడ్ను కూడా సిద్ధం చేసిన ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే పోలీసు అధికారులు కూడా హరీష్ కుమార్ గుప్తా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ప్రస్తుతం అయితే కనుక ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలామంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక 28 మందిని అంటే ఒక కృష్ణా జిల్లాలోనే 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరిచారు. ఏలూరు జిల్లాకు సంబంధించి 15 మందిని మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 2 మావోయిస్టులని, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో 1 మావోయిస్టుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తరలించారు. మండలం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని జిఎం వలసలో ఎన్కౌంటర్ జరిగిందో దాంట్లో ఐఈడి ల్యాండ్ మైన్ తయారీలో దిట్టైన టెక్ శంకర్ కూడా మృతి చెందడం జరిగింది. ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న టెక్నికల్ టీము ఇన్ఛార్జిగా ఉన్న టెక్ శంకర్ను కూడా నిన్న మావోయిస్టులు ఇక్కడ మృతి చెందడం జరిగింది. టెక్ శంకర్ శ్రీకాకుళం జిల్లా. మొత్తం ఇతనిపై 22 కేసులు కూడా ఉన్నాయి. అంటే ప్రస్తుతం అంబేద్కర్ ఇక్కడ ఏదైతే అల్లూరు జిల్లా ఉందో అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో 2 ఎన్కౌంటర్లో కేంద్ర కీలక నేతగా ఉన్న హెడ్మాతో పాటు ఆ కీలక మావోయిస్టుగా ఉన్న టెక్ శంకర్ కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు ఇక్కడ రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఉన్న మావోయిస్టు మృతదేహాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు మా డీజీపీ హరీష్ కుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది రంపచోడవరంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటనకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రంపచోడవరం డిగ్రీ కాలేజీ నుంచి.